బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ ఫిల్మ్ డే 3 అయితే కంప్లీట్ చేసుకునే నేపథ్యంలో 3 డేస్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఏ విధంగా ఉన్నాయి, డే 3 సినిమా డ్రాప్ అయిందా, లాభాల నష్టాల, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ధర లాభాల వైపు పరుగులు తీస్తుందా, నష్టాలు తెచ్చి పెడుతుందా తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ చేరాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. బాక్స్ ఆఫీస్ డే 1 60 కోట్ల వసూలు అయితే అందుకోగా డే 2కి వచ్చేసరికి 21 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. డే 3 ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డే 2 కంటే డే 3 కాస్త బెటర్గా హోల్డ్ అయితే తెలుగు రాష్ట్రాల ప్రదర్శన కనపరిచింది. హిందీలో కూడా స్ట్రాంగ్ రన్ అయితే ఉండడం విశేషం. ఏపీ తెలంగాణలో డే 3 బాక్స్ ఆఫీస్ ధర 16 కోట్ల వరకు షేర్ అయితే ఉంది. డే 2 చూసుకుంటే 14 కోట్ల వరకు వసూలు అయితే అందుకోగా డే 3 ఈ రోజున బుకింగ్స్ అయితే 16 కోట్ల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల వరకు చేరువయ్యే గ్రాస్ అయితే అందుకోవడం విశేషం. అయితే హిందీలో చూసుకుంటే 2 రోజుల్లోనే 18 కోట్ల వరకు నెట్ అయితే వచ్చింది. డే 1 కంటే డే 2 బెటర్గా హోల్డ్ అయితే కనపరచగా డే 3 కూడా 9 కోట్ల వరకు నెట్ అయితే అందుకొని డే 2 మాదిరి వసూలు అయితే వస్తున్నాయి. హిందీలో రామ్ చరణ్కి క్రేజ్ అయితే ఉందని వసూలే చెబుతున్నాయి. టోటల్గా చూసుకుంటే ఓవర్సీస్ కర్ణాటక, తమిళనాడులో యావరేజ్గా వసూలు అయితే అందుకోగా డే 3 ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల వరకు షేర్ను, 42 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. బుకింగ్స్ ఆధారంగా చెబుతున్నాం. అయితే ఈ రోజు కూడా డే 2 బాక్స్ ఆఫీస్ ధర 3,40,000 పైగా టికెట్స్ అయితే ఆన్లైన్లో తెగాయి. డే 3 చూసుకుంటే 3 లక్షల పైన టికెట్స్ ఇప్పటికే తెగాయని సమాచారం. 3 డేస్ బాక్స్ ఆఫీస్ ధర గ్రాస్ 205 కోట్ల వరకు చేరుకోవడం విశేషం. 450 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో 200 కోట్ల పైన గ్రాస్ అయితే రికవరీ జరిగింది. ఇంకా 250 కోట్ల గ్రాస్ వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది. కష్టమే కానీ ఇదే విధంగా హోల్డ్ చేస్తే సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3 డేస్ బాక్స్ ఆఫీస్ ధర 224 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్లో 104 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ జరిగింది. ఇంకా 120 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటేనే సినిమా బాక్స్ ఆఫీస్ ధర హిట్ అవుతుంది. టార్గెట్ పెద్దదే కానీ సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి సినిమా ఇదే విధంగా వారం రోజుల పాటు రన్ అయితే మాత్రం తప్పకుండా చాలా వరకు నష్టాలను తప్పించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ్ చరణ్ క్రేజ్ వల్లనే గేమ్ చేంజర్ చిత్రం ఆడేస్తుందని నిర్మాత కూడా చెబుతున్నారు. ఇప్పుడు 3 రోజుల పరిస్థితి చూశాక సేఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ట్రేడ్ వర్గాలతో పాటుగా నిర్మాత కూడా అనుకుంటున్నారట. నిర్మాత వసూలు చూసి షాక్ అవుతున్నారు. ఇది రామ్ చరణ్ క్రేజ్ వల్లనే గేమ్ చేంజర్ చిత్రం ఆడేస్తుందని చెబుతున్నారు. మరి బాక్స్ ఆఫీస్ 3 డేస్లో భారీగా వసూలు అయితే అందుకోకపోయినా సరే పర్వాలేదనిపించే విధంగా వసూలు అయితే అందుకుంటుంది గేమ్ చేంజర్ చిత్రం. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మాత్రం తప్పకుండా తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.